ఇక హైదరాబాద్లోని మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. వసంతపురి కాలనీలో 7 సంవత్సరాల బాలికని ఆమె తల్లి 3 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి కిందకు తోసేసింది. తీవ్ర గాయాల పాలైన బాలిక గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఇక మృతురాలి తల్లిదండ్రులు గత 20 ఏళ్లుగా వసంతపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. తండ్రి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తల్లి మానసిక సమస్యలతో బాధపడుతుంది. దేవుడు తన పాపను మళ్ళీ పుట్టిస్తాడన్న నమ్మకంతో బాలికను అపార్ట్మెంట్ నుంచి కిందకు నెట్టేయడంతో పక్కింట్లోకి మెట్లపై పడింది. తీవ్ర గాయాలు పడడంతో స్థానికులు ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక ప్రాణాలు కోల్పోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న మల్కాజ్గిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధ్యాహ్నం నేను ఇంట్లో నుంచి ఇక్కడ నిలబడేసరికి ఒక్కసారి ధన్యమని పడితే ఈ పిల్లలు ఏంది ఎప్పుడు ఏదో ఒకటి పడేస్తారు అని అంటున్నా. చూసే వరకు పాప ఇక నేనైతే మొత్తుకుంటూ ఉరికిన అటు ఇటు అప్పుడే బ్లడ్ పోతుంది. ఇట్లా ఎందుకు జరిగిందమ్మా? ఎందుకు పడేసింది? ఆమెకు మెంటల్ అంట మరి అంటుంటారు వాళ్ళు, మాకు తెలియదు. మరి 6 నెలల నుంచి అయితే చూస్తున్నాం, మంచిగానే పోతుంటే వస్తుంటారు. అంతేగాని ఆమెతో ఎప్పుడు మేము మాట్లాడలేదు. ఎప్పుడు జరిగిందమ్మా ఇది? 2 తర్వాత అంతే, 2-15 నిమిషాలు. పాప ఏజ్ ఉంటుందమ్మా? పాపకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 7 years అంట. జరిగిందమ్మా అంతా గొడవ అంటే మన రాత్రి